3 జోన్లు 97 డిపోలు ఉంటాయి అనుకుంటా. 97 డిపోలు ఉంటాయి, 364 బస్ స్టాండ్లు ఉంటాయి. ఆర్టీసీ అనేకమైనటువంటి విలువైన ఆర్టీసీ సంపద ఉంది. ఆర్టీసీ దగ్గరున్నటువంటి ఆస్తుల్లో 5% అమ్మినా కూడా ఈ అన్ని బాధలు పోతాయి, అన్ని బాధలు పోతాయి. కానీ వాళ్ళు అసలు ఆర్టీసీనే లేకుండా చేద్దామనేటువంటి కుట్ర ఇప్పటిది కాదు. ఇది ఈ ఆర్టీసీని మింగే కుట్రను గతంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిండు. ఆ రోజే నేను చెప్పిన ఒలెక్ట్రా అనేటువంటి ఒక కంపెనీని తెస్తుండయా, జాగ్రత్తనయా, ఖతం చేస్తాడని చెప్పిన. ఒలెక్ట్రా కంపెనీ ఎవరిదా కంపెనీ? మెగా కృష్ణారెడ్డి కంటే ముందు ఇంకొక ఆయనది ఉంది. అది కాదు, అది ఒక రాయలసీమ నాయకుడు ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రసాద్ చైనాతో ఒప్పందమైనటువంటి కంపెనీని కేసీఆర్ కూర్చుండబెట్టి ఈయన కప్పచెప్పిండు. ఈయన కప్పచెప్పి ఆర్టీసీని మొత్తం కొల్లగొడదామనేటువంటి ఉపాయం చేసిన సందర్భంలో ఆ రోజు నేను స్క్రీన్ ముంగట నిలబడి దీన్ని ఎట్లా కొల్లగొట్టబోతుందనేది ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన. ఆర్టీసీ రక్షించబడాలని చెప్పిన. దాదాపు 10,000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 10,600 ఒకటి టాటా అయింది అనుకో. 10,600 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులను క్రమంగా పూర్తి స్థాయిలో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేటువంటి కుట్ర ఒక వైపు జరిగింది. ఆర్టీసీ దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆస్తులు, ఇవాళ జూబ్లీ బస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుంది, 18 ఎకరాలు ఉంటుంది. 18 ఎకరాలు ఖాళీగా కనిపిస్తే ఇలా కళ్ళు మండయా? ఇలా రాణిగంజ్ డిపోకు సూటి పెట్టిరు గతంలో. ఉప్పల్ డిపో కాడికి వచ్చి కొలతలే తీసుకుపోయిండు ఆయన. అప్పుడు కూడా నేనే చెప్పిన, ఈ కొలతలు కొలుస్తున్నారు ఆయన, జాగ్రత్త, వీళ్ళు ఉంచారు మింగుతారని చెప్పిన. ఆయనతో యూనియన్లే లేవుగా అని చెప్పేసిండు ఒకటే దెబ్బకు. యూనియన్లే లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరని 2019లో ఆర్టీసీ కార్మికుడు కడుపు గాలి సమ్మె చేస్తే, 52 రోజుల పాటు సమ్మె చేస్తే ఏం జరిగింది? ఎవరి ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుల ఆత్మలు ఏమైనా శాంతించినాయా? ఇవాళ జరిగిన చర్యలకు ఏమీ లేదు. జరగకపోగా ఆర్టీసీని సర్కారు దయాదాక్షిణ్యాల మీద బతికేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. సర్కారును దాటుతున్నదే ఆర్టీసీ ఒకప్పుడు. కానీ ఇలా సర్కారు మీద ఆర్టీసీ ఆధారపడి బతకాల్సినటువంటి అడుక్కతినే పరిస్థితికి తీసుకొచ్చిందే ఈ పాలకులు. కాబట్టి బహుజన వర్కర్స్ యూనియన్ తరఫున నేను స్పష్టమైనటువంటి విధానాన్ని ఇవాళ మీ ముందు పెడతా ఉన్నాం. మేము ఎన్నికల సంఘం కాదు మాది. ఆర్టీసీ కార్మికుల కన్నీళ్లు తుడవడం కోసం మీ ముందుకు వస్తున్నటువంటి సంఘం ఇది.